బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఉప్పల్లో గృహిణి హర్షిని అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త అత్తమామలు పురుగుల మందు తాగించి హత్య చేశారని ఇటు మృతురాలి తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు. బాడీపై సిగరెట్ తో కాల్చిన గుర్తులు కూడా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. వెంకటరమణతో హర్షినికి 2005లో వివాహం జరగగా వారికి ముగ్గురు సంతానం ఉన్నారు. 15 ఏళ్ల నుంచి హర్షినిని భర్త వెంకటరమణ వేధిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉప్పల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. సిగరెట్ నేను తానం పోతున్నాడు పోతే మమ్మీ నువ్వు తానం పోయొద్దంటే ఎందుకు బిడ్డ అంటే నువ్వు చెప్పు తినవే నువ్వు పోయకపోతే మమ్మీ ఏమైందని చూస్తే తొడలన్నీ సిగరెట్లు అతలే ఉన్నాయి అమ్మ. ఓ మమ్మీ ఇవన్నీ ఏంటి అంటే కురుపులు అయినాయి అని చెప్పింది. నీ తొడలకు అన్నీ ఏంటి బిడ్డ అంటే కురుపులు అయినాయి మమ్మీ అన్నది. ఇవి కురుపులైన కురుపులు కాదు బిడ్డ కాల్చిండు ఆయ అంటే చెప్పలేదు. ఓ అమ్మ నా బిడ్డల కొరకే బతుకుతానని అమ్మ నువ్వు రావద్దు నా దగ్గరికి రావద్దు నేనే ఫోన్ చేస్తాను అన్నది. 3 రోజులు ఇవాడికి 3 రోజుల కింద పొద్దుటి పూట తానానికి పోయేటప్పుడు బాత్రూంలో ఉండి ఫోన్ చేసింది నా బిడ్డ. ఓ అమ్మ నువ్వేం చేస్తాను అంటే ఏం లేదు బిడ్డ అంటే నీకు జ్వరం వచ్చింది హాస్పిటల్కి పోయి అమ్మ అన్నది. డాడీ మంచిగా లేడు డాడీ తీసుకుపోమన్నది. సరే బిడ్డ నువ్వు ఒక్కసారి పని చేయక అమ్మ నీ పానం మంచిగా ఉండదంటే సరే అన్న. సాయంత్రం మళ్ళీ నేను మంచిగా కడుపు నిండా మాట్లాడుతానే మమ్మీ నీతో అన్ని చెప్తాను అన్నది. సాయంత్రం నుంచి ఫోన్ రాలేదు నా బిడ్డ దగ్గర నుంచి. అమ్మ లాస్ట్ ఫోన్ డాడీని మంచిగా చూసుకో అమ్మ హాస్పిటల్ పోర్రే అన్నది. ఓ అమ్మ ఇవాళ చదువుకున్నా నేనే చదువుకుంటున్నా మమ్మీ ఎందుకు ఎడతాను నువ్వు అన్నది. డాడీని మమ్మీ చేస్తాను అన్నది. ఓ అమ్మ దాన్ని కావాల్సుకొని చంపేసిర్రు అమ్మ. దాని టార్చర్ అలానే చంపారు నాయన. దాని బలవంతంగా చావది దానికి ధైర్యం ఎక్కువ. దానికి ధైర్యం ఎక్కువ అందరికన్నా మంచిగా ఉంటది. సినిమా యాక్టర్ లెక్క ఉంటది నా బిడ్డ. అది నవ్వుతూనే ముత్యాలు రాలుతాయి అంత చక్కదనాల బిడ్డ. నా పేరు లక్ష్మీ నరసయ్య. మా బిడ్డ పేరు స్వప్న అలియాస్ హర్షిని. 20 సంవత్సరాల కింద 2005లో పెళ్లి చేసిన ఒక నెల రోజులు ఒక సంవత్సరం మంచిగా ఒక సంవత్సరం తర్వాత నుంచి రోజు నరకం 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 అనుభవించింది. నరకం అనుభవించింది. ఎందుకమ్మా ఇట్లా ఎందుకు కావాలనుకుని వచ్చేయమంటే నా పిల్లలు ముఖ్యం నాకు ఆయన నరకం అనుభవించింది కదా నా పిల్లలు నాకు ముఖ్యం. నా పిల్లలు లేకపోతే నేను బతకలేనే. నా పిల్లలు నాకు కావాలి. నువ్వు రామ్మా నీకంత ప్రేమ ఉందో నాకు కూడా నా పిల్లలు అంత ప్రేమ ఉంటుంది నేను రాలేనే అని అన్నది. మొన్న రీసెంట్లీ ఒక 2 నెలల కింద కూడా ఒక 3 నెలలు ఇడిచిపెట్టేసి 3 నెలలు ఇడిచిపెడితే కూడా బ్యూటీ పార్లర్లో పని చేసుకుంటా అంటే దానికి 50,000 ఇచ్చేసి ట్రైనింగ్ చేయించిన. ట్రైనింగ్ అయిపోయింది. 1 నెల జీతం ఎత్తుకున్నది. మళ్ళీ మొన్న దసరా రోజు ఫుల్ తాగేసి తీసుకొని వచ్చిండు. బయట నిలబెట్టిండు. నువ్వు లోపలికి లోపలికి అంటే అది రాలేదు. నువ్వు వాళ్ళ ఇంటికే రావద్దని చెప్పినావు. మళ్ళీ ఇంటికి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినావు? నీకు అవసరం లేదు. నువ్వు బయటకు వస్తావా రావా మా కొడుకుని ఎందుకు బావా అట్లెందుకు చెప్తున్నావు అంటే మా కొడుకును కూడా చెవుల వెంకెళ్ళి రబ్బా వాడు సచ్చినోడు బతికిండు. ఆ బతికినోని కూడా నా మనవరాలు నా కోడలు ఇద్దరు అన్నయ్య కొట్టకు మామయ్య కొట్టకు అని కాలైన వాడు ఏడ్చినా కూడా కొట్టు ఇడ్చుకోలేదు. మళ్ళీ నా వెనుక కూడా కాదు మా వెనుక కాదు నా భార్య అడ్డం వచ్చింది. నా భార్య అడ్డం నా భార్యకు దెబ్బ నా దెబ్బ దానికి తగిలింది.